వాస్తవానికి అంతకుముందు 6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్ పోయి నెల 2 నెలలు పడుకునేది రైతు పొలంలో, రైతు కళ్ళం దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడే వచ్చింది కాబట్టి మళ్ళీ రైతులకు ఆ పరిస్థితి వచ్చింది. నిజమే, రైతుల బాధ చూస్తున్నాం. చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తే చూస్తున్నాం. ఇక మేమేమి అంటట్లేదు, కడుపు తెచ్చుకుంటే కాలంగా పడుతుంది, మా చెప్తాం మేమే కొట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. అవసరం లేదు. నిజమే, నమ్మిండు రైతు. ఏమో కేసీఆర్ 10 ఇస్తానంటే 15 ఇస్తానంటాడు, 2 లక్షల రుణమాఫీ అంటుండు. నమ్మడంలో తప్పు లేదు, మోసం చేసిన తప్పు, కానీ నమ్మినవాడు తప్పు కాదు. అది కూడా ఒకటేసారి, మొదటిసారి నమ్మిన కేసీఆర్ చేయి వదిలిపెట్టి పోయినరు. ఇవాళ నిజమే ఇబ్బందులు పడుతున్నారు, కానీ దానికి బాధపడే పని లేదు. చెప్పు తీసుకొని మనం కొట్టుకోవడం కాదు, చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో వాడినే కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని కొట్టాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలి చెప్పు తీసుకొని, కానీ మనం కొట్టుకోవడం కాదు. రైతులు నిజమే అద్భుతమైన చైతన్యాన్ని చూపించిన వాళ్ళం, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం. అసలు భారతదేశానికి తెలంగాణను పరిచయం చేసిందే నల్గొండ జిల్లా రైతాంగం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిలబెట్టిన వాళ్ళు నల్గొండ జిల్లా రైతులు. నిజమయ్యేలా మంత్రులు, విచిత్రమైందంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒడ్లు కొనే శాఖ మంత్రి కూడా ఆయనే. పత్తాలేడు ఇంతవరకు. మీరందరికీ తెలుసు, ఎప్పుడు రివ్యూ పెట్టాలి రైతుల గురించి, వ్యవసాయం గురించి, పొలాల గురించి, కొనుగోళ్ల గురించి ఎప్పుడు రివ్యూలు పెట్టాలి జిల్లాలో అని అంటే, పంట నెలకు వస్తుందనంగా రివ్యూ పెట్టడం. మొదటి రివ్యూ 3 జిల్లాలలో మా ఎమ్మెల్యేలందరినీ ఎండబెట్టుకుని అధికారులను పిలుచుకొని కలెక్టరేట్లో, ఇదే కలెక్టరేట్లో 5 గంటలు 6 గంటలు రాత్రి 12 దాకా రివ్యూ చేసినాం. బస్తాలు వస్తున్నాయా లేవా, బస్తాలకు ఆర్డర్ ఇచ్చిందా లేదా, ప్రతి నిమిషం. కానీ నిన్నగాక మనం చూసారు మీరు, 5 మంత్రులు గిరికి వచ్చిపోయారు, సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారట, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5 వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేటోళ్ళు, వీళ్ళు వచ్చినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి, వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి. కటింగ్ అనే మాట విన్నామా కేసీఆర్ ఉన్న రోజులు? కటింగ్ అని ఎవడన్నా అంటే వానికి కటింగ్ పెట్టడంలో, కటింగ్ అనే మాట వస్తే అది అధికారి నుంచి వచ్చినా, మిల్లర్ నుంచి వచ్చినా, ఇంకో నుంచి వచ్చినా వానికి కటింగ్ అయ్యేది మన రాజ్యంలో. ఇగో ఇది అధికారికంగా నల్గొండలో రైతులు దొరకబట్టి కంప్లైంట్ చేసి సివిల్ సప్లైస్ అధికారి దగ్గర కూర్చొని గుడాలు మొదలు పెడితే, ఆ దండంపల్లి దాని మీద విచారణ పోయి వచ్చి లెక్క తెలిసేది. ఒక్కరోజు ఆ దండంపల్లి పాంచెల్లి పోయిన ఒడ్లల్లో 112 క్వింటాలు కట్ చేశారు. 112 క్వింటాలు కట్ చేశారు. పోయింది 1200 క్వింటాలు అయింది. దాదాపుగా క్వింటాకు 10 కిలోల పైన కట్ చేసిన ఒక్కటే రోజు. ఆ రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసారు, పాపం తెచ్చుకోను. కానీ మిగతా రైతుల పరిస్థితి అది లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాలు ఉంది అని చెప్పి రాత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైందని ఒకటంటే చెప్పుతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పూటకు మనుషులమే మాడిపోతున్నాం. రోడ్డు మీద పోసిన ఒడ్లు ఉంటాయి, ఆ మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా. వీళ్ళ మొక్కలకు పొలం నుంచి కొనుక్కపోలే, మనలాగా కోసి తీసుకొచ్చి రాసి పోసిన తర్వాత 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఈ ఎండల కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా చేసే కష్టం. మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది, ఆ తర్వాత తరుగు రూపంలో సగం పోతుంది.
రైతు బతుకును నాశనం చేశారు ఇద్దరు ఈ జిల్లాలో మంత్రులు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడ ఉండో అడ్రస్ లేదు, ఆయన ఎక్కడ ఉండో కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట అయినా కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగారు. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేరు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదట. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో, హెలికాప్టర్ మంత్రులు. నేను ఒక్కనున్నాడే రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిరిగిన, ఓన్లీ రోడ్డు మీద బస్సు కార్లో తిరిగిన. హైదరాబాద్ లో మొదలు పెడితే భువనగిరి, మోత్కూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ నుంచి మల్లపట్నం పోయింది. మధ్యన రోజు నల్గొండ, మునుగోడు నుంచి పోయేది. ప్రతి వ్యవసాయ సీజన్లో నాట్ల కంటే ముందు 2 సార్లు, నాట్లు అయిపోయినాక కోతల కంటే ముందు 2 సార్లు మీటింగ్లు పెట్టి రివీల్ చేసి అధికారులను ఉరికించినాం. హమాలీలు లేకపోతే కూడా మనం ఏం మాట్లాడి హమాలీలు ఇప్పించినాం. ప్రతి క్షణం జాగ్రత్త తీసుకున్నాం. నిజమే ఇవాళ రైతులకి కటింగ్ అవుతున్న సంగతి మంత్రులకు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులకు తెలియదు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతుల మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తావా కటింగ్ అని అంటే, మరి మేము మంత్రికి ఇచ్చిన పైసలు ఆడికెళ్ళి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చిన పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అని అంటే కేసీఆర్ మా అందరికి ఇచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి, వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలని చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు కళ్ళాల జాగ్రత్తలు తీసుకున్నారా? ఒడ్లు ఉన్నాయా? రోడ్ల మీద ఉన్నాయా? టార్పాల్ ఇళ్ళు ఉన్నాయా? జాగ్రత్తలు చూసుకొని తడిచిపోకుండా ఏదైనా ఒకటి దర్శన ఏదో ఉపాయం చేసి కొనిపియండి అనే మాట. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్తూ అన్నారు 18 గంటలు రివ్యూ చేస్తానన్నారు. యాడ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఆయనతో పాటు మంత్రులు అందరూ కూడా 18 గంటలు కాదు, ఓ రోజు 20 గంటలు కూడా చేస్తారు. మన వాళ్ళు ఇద్దరు అయితే రాత్రి 20 గంటల దాకా పనిచేస్తారు. ఏ పని చేస్తారనేది మీకు ఎరక బాగా. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా ఎరక మనకంటే ఇద్దరు ఏం పని చేస్తారు. రాత్రి అయితే వీళ్ళ ఫోన్లు ఎత్తడానికి వాళ్ళ కార్యకర్తలే వణుకుతారు కదా వీళ్ళ భాషకు. ఈ అధికారులు అయితే మొత్తం స్విచ్ ఆఫ్ చేసే పంతున్నారు. ఈ టైంలో మంత్రి ఫోన్ వస్తే ఏమైంది వాళ్ళకి ఇరికే. దేని కొరకు? దండంపల్లి కాడ ఓట్ల సంగతి చూడమనో, లేకపోతే అర్జాల్ బైక్ కాడ పీపీ సెంటర్ పోయినమ్మనో చేయరు. ఏమయ్యా పలానా మిల్లుడు వచ్చి కలవలేదు, ఏం సంగతి? మా సంగతి నువ్వైనా దొబ్బినా వానికాడ రాకుండా ఈ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ అంత మర్యాదగా ఉండదు. నేను మర్యాద చెప్తున్నాను కానీ ఇక్కడ బావచ్చు ఇక రా బేకాన్నే ఉంటుంది కదా. ఇంకో ఆయన అయితే లా కాడనే ఉంటుంది. వచ్చిన తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలని ఆలోచన తప్ప ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కనాడు రైతు గురించో, కూలీ గురించో, నిరుద్యోగ గురించో, ఇంకోరి గురించో ఆలోచన చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది లేదు. నేను ఒక్కనన్నాడు ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే. 3 జిల్లాలో 12 రివ్యూలు చేద్దాం.
ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చిర్రు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది, 4 కలిసి. వేరే వాళ్ళు వచ్చినాడు వచ్చుడు తప్ప, వాళ్ళు పోదామన్నందుకు వచ్చుడు తప్ప వీళ్ళకి జిల్లా పట్ల ఏమాత్రం సోయలేదు. ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే, 5 లక్షల మోటార్లు ఉండే మోటార్ పంప్ సెట్లు ఉన్నది కేవలం నల్గొండ జిల్లాలోనే హైయెస్ట్. అన్ని ప్రతిది కూడా రైతు తన కష్టంతో తన అప్పు చేసి వేసుకున్న బోర్లు తెచ్చుకున్న మోటార్లే. ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా కూడా నల్గొండ జిల్లానే. గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను మన వాటా ప్రతి చుక్క తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ప్రతి ఇంచు భూమిని కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను వదులుకోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి మనందరికీ. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి. కేవలం ఏదో సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడడం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమవుతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని మిలిటరీ, సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమి కొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్కకాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు, వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ, మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ.